ఇప్పుడు ఇజ్రాయిల్ అమెరికా ఎందుకు ఒకటయ్యాయి, ఇరాన్పై దాడి ఎందుకు చేశాయో తెలుసుకుందాం. ఇరాన్ రహస్యంగా అణుబాంబును తయారు చేస్తోంది అని ఇజ్రాయిల్ అమెరికా బలంగా నమ్ముతున్నాయి. ఇరాన్ చేతికి గనక ఈ అణ్వాయుధాలు గనక దొరికాయి అంటే అది ప్రపంచానికి పెను ప్రమాదమని, అలాగే ఇజ్రాయిల్ మనుగడకు కూడా ముప్పు అని భావిస్తోంది ఇజ్రాయిల్. అందుకే ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు దిగిందన్నమాట. అంటే ఇజ్రాయిల్ మీద ఫస్ట్ ఒకవేళ ఇరాన్ గనక అణుబాంబు చేతిలో పెట్టుకుంది అంటే గనక ఇరాన్ ఫస్ట్ తను ఎవరి మీద వేస్తుంది అంటే ఆ బాంబు ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీదే వేస్తుంది. ఎందుకంటే మత యుద్ధాలుగా గతంలో ముస్లింలు యూదుల మీద చేసిన నరమేధం దాడి ఏదైతే ఉందో ఆ దాడికి ప్రతీకారంగా యూదులు కూడా అదే స్థాయిలో తిరగబడుతూ వచ్చారు. ఇది ఒక్కసారిగా మొదలైన చర్చ కాదు, ఒక్కసారిగా మొదలైన గొడవ కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న గొడవ నేపథ్యంలో ఖచ్చితంగా ఇజ్రాయెల్కి ఆ పెను ముప్పు ఉంటుంది. ఆ తర్వాత అమెరికా లాంటి దేశాలకు కూడా ఈ ముప్పు ఉంటుంది అనేది వీళ్ళు భావిస్తున్నారు.